సార్ కొంచెడి గారు నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా మీకు పదవి వచ్చారు. అవునండి, సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోరరెడ్డి ఆశీర్వాదంతో మాకు ఈ పదవి వచ్చిందండి. ఈ పదవికి న్యాయం జరిగేటట్టుకు తీవ్రంగా పార్టీ కోసం కృషి చేస్తాం, పార్టీకి అంకితభావంతో పనిచేస్తామని నేను తెలియజేస్తున్నాను. సార్, విషయం చెప్పండి. మీరు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత తంబాలపల్లిలో విస్తృతంగా తిరిగారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ మధ్య ఎందుకు కొద్దిగా డల్ అయిపోయినారు? ఏంటి కారణం ఏంటి? నేను నిశ్చితంగా పరిశీలిస్తున్నానండి. నేను తగ్గేది ప్రసక్తి, ఎవరికో భయపడినామనే ప్రసక్తి కాదు, కానీ నిశ్చితంగా పరిశీలిస్తున్నాము. రాజకీయాలు మీకు గతంలో కూడా అర్థమవుతుంది, ఎప్పుడు కూడా ఇంత కర్కశంగా రాజకీయాలు ఏమో డెమోక్రసీని ఎవరు కూడా గౌరవిస్తున్నారు. ఇప్పుడు చూడండి, నిన్న కూడా ఏదో అసలు సిఐఏ కార్యకర్తను చెప్పుతో కొడుతున్నాడు రెండు రోడ్లు. ఇలాంటి రాజకీయాలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే డిపార్ట్మెంట్ కూడా అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అట్లని వీళ్ళ కోసం భయపడే ప్రసక్తి ఏం లేదు, కానీ న్యాయప్రదంగా డెమోక్రసీని గౌరవిస్తే మేము ముందుకు రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. అందుకని డెమోక్రసీని వదిలేసి రాజకీయాలు చేయాలనుకుంటాం. మా చేత కూడా అవుతాయండి, మేము అలా చేయాలి రాజకీయాలు. అట్లా లేకనే మేము రాజకీయాన్ని డెమోక్రసీని గౌరవిస్తూ ముందుకు సాగుతున్నాం. ఎలా ఉండబోతుంది ఈసారి? ఇంకా వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. సరే, ఎలా ఉండబోతుంది టీడీపీ పరిస్థితి? ఎలా ఉండబోతుంది? ఇంకా వచ్చేది టీడీపీ ప్రభుత్వం అండి, అందరికీ అర్థమైపోయింది. ప్రతి ఒక్క గ్రామంలో కానీ విలేజెస్లో కానీ ఇంతకుముందు గతంలో పనిచేసిన వాళ్ళు కావాలి, మీరు నిశ్చితంగా పరిశీలించండి. గతంలో 99.9% కూడా నీకు గ్రామాల్లో లీడర్లు అయితేమి, విలేజెస్లో లీడర్ అయితేమి, మండలాల లీడర్. ఇప్పుడు వైసీపీలోని గ్రామాల్లో, విలేజ్లో, వార్డుల్లో ఉండే వాళ్ళ పార్టీ నాయకులు తీవ్ర అసంపత్తి గురవుతున్నారు. వాళ్ళు చేసే యాక్టివిటీస్ వాళ్ళకి ఎలాంటి కార్యకర్తలకు ఎలాంటి ఉపయోగం లేకన్నా వాలంటీర్లు పెట్టి ఏదో వాళ్ళ దగ్గర పని చేయించుకుంటున్నారు. ఇప్పుడు కూడా చూడు, మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మొత్తం వ్యతిరేకంగా, మన కాపు రామచంద్రారెడ్డి అయితేనేమి, చాలామంది ఇప్పుడు బాలశౌరి ఏలూరు ఎంపీ అయితేనేమి, ఇట్లా చాలామంది రాయలసీమలోనే చాలామంది, ఇప్పుడు మదనపల్లి నవాజ్ బాషా కూడా చెప్తున్నాడు అన్నీ ఓడిపోయినా ఈ పార్టీ కూడా ఓడిపోతుంది. ఇట్లా ప్రతి ఒక్కరు రాయలసీమలో ఇప్పుడు కదిరి సిద్ధారెడ్డి అయితేనేమి, నాకు తెలిసి దాదాపు కనుమ ఇంతకుముందు గోరంట్ల మాధవ్ నిన్న పైకి తీసుకొచ్చి పెట్టారు, ఇప్పుడు కింద వేసినారు. ఇలాంటి ఎవరో ఇప్పుడు శ్రీరాములు వాళ్ళ చెల్లెలు వచ్చేసి బళ్ళారు నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎత్తుకొచ్చి హిందూపూర్లో పెట్టినారు. ఇదేం సినిమా అనుకుంటున్నారు? రాజకీయాలండి. స్థానికంగా ప్రతి ఒక్కరు కలుసుకుంటూ వాళ్ళ కష్ట నష్టాలు చూసే కార్యకర్తలకు అండగా నిలబడే క్యాండిడేట్ ఎన్నుకుంటారు. కానీ ఎవరో బళ్ళారు నుంచినో లేదంటే ఇప్పుడు తిరుపతి నుంచి ఒంగోలు పోయే క్యాండిడేట్ నిలబడితే అక్కడ ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తారండి? లోకల్ క్యాండిడేట్ అసలు నిత్యం ప్రజల సమస్యల కోసం పోరాడుతూ ప్రజా సమస్యల మధ్య ఉండే వాళ్ళకి వేయటమే చాలా కష్టంగా ఉంది ఈ కాలంలో. సార్, ఈ విషయం చెప్పండి. మీది టీడీపీ ప్రభుత్వం ఈసారి వస్తే రాయలసీమలో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. చూడండి, ఈ పరిష్కారాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు? ఇప్పుడు గతంలో ఇప్పుడు కేసీ కెనాల్ అయితేమి, హెచ్ఎల్స్ అయితేమి, గుండ్లకమ్మ అయితేనేమి, అందరినీవు అయితేమి, తుంగభద్ర అయితేమి, పోతిరెడ్డిపాడు అయితేమి, తెలుగంగ అయితేమి, ఆగనూరు అయితేమి, అవుకు రిజర్వాయర్ అయితేమి, ముచ్చుమర అయితేమి, సిద్ధాపురం అయితేమి, పట్టుసీమ అయితేనేమి, నీకు జీడిపల్లి అయితేమి, రామగిరి ప్రాజెక్ట్ అయితేమి, గడికోట అయితేనేమి, అదేవిధంగా మన గాల్వేడి డ్యామ్ అయితేమి, పెడవల్లి డ్యామ్ అయితేమి, అది సీసీ ప్రాజెక్ట్ అయితేనేమి, అది మా ఆకుమానకోట ప్రాజెక్ట్ అయితేమి, మా దబ్బలకొట్టపల్లి ప్రాజెక్ట్ ఏమి, ఇలా కళ్యాణ్ డ్యామ్ డ్రింకింగ్ వాటర్, ఇలా అనేకంగా ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ నుంచి ఇప్పుడు తెలుగుదేశం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం ఈ వ్యవసాయ పరంగా, నీళ్ల పరంగా బాగా అభివృద్ధి చేశారండి ప్రతి ఒక్కటి. వీళ్ళు అదే డెవలప్ చేసుకుంటూ దానిలో కొంచెం మిగిలిపోయి లేదా డ్యామేజ్ అయిన విషయాల్లో ఇంకొంచెం ఫండ్స్ దానికి రిలీజ్ చేసి అవి డెవలప్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు చూడండి, జీడిపల్లి నుంచి ధర్మవరం నుంచి బొగ్గపట్నం నుంచి కొచ్చెరువు నుంచి కదిరివయ్య, ఇట్లా నీళ్ళు పంపింగ్ అవే మంచిదే. అవి గతంలో చేసిన ప్రభుత్వము ఇప్పుడు ఆ ప్రభుత్వం పట్టుకోవటం లేదు. ఇప్పుడు పెద్దనీళ్ళకు ఉపయోగపడంగా మళ్ళీ ఇప్పుడు పైప్ లైన్ ద్వారా మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్, ఇంకో పైప్ లైన్, అది వదిలేసి ఇంకో సపరేట్, ఇది కేవలం పెద్దనీళ్ళకు ఉపయోగపడేదానికి మాత్రమే అన్నమాట ఈ ఛానల్. ఇప్పుడు వీళ్ళు చెప్తాను, ఈ ప్రభుత్వం చెప్తానేది ఏంటంటే మా ప్రభుత్వమే రైతులు ఆదుకోవడానికి వచ్చింది, మేము ప్రతి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామంటున్నారు. ఇంతవరకు అవునండి, నేను ఇప్పుడు చెప్పినా కదా ఇవన్నీ ఏ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఏం చెప్పినా వీళ్ళు ఏం చేశారో చెప్పానండి. ఇప్పుడు గతంలో నేను చెప్పినా కదా, ఇప్పుడు అన్ని మొత్తం డ్యామ్స్ అన్ని కానీ రాయలసీమ వ్యాప్తంగా డ్యామ్లని చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు వచ్చి కట్టించారు. ఇప్పుడు ముదివాడి దగ్గర ఒక డ్యామ్ కడతాం, అది పిఎల్ఆర్ వాళ్ళకి ఉపయోగపడేగా సారవంతమైన భూములు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని అన్నిటికీ అనుకూలంగా ఉండేదానికి ఇట్లా మొత్తం మిషనరీ కంకరక అయితేనేమి, ఇసుక అయితేనేమి, ఆ ప్రాంతంలో అన్ని సురక్షితంగా ఉండడానికి సారవంతమైన భూములు ఆక్రమించుకొని వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తానండి. మీరు ఎందుకు అపోజ్ చేస్తారు? ఒక ప్రాజెక్ట్ వస్తే అది రైతులకు పనికొస్తుంది కదా. అవునండి, ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గాల్వేడి డ్యామ్ కట్టినారు, పెద్దేరు డ్యామ్ కట్టినారు, ఆకుమానకోట డ్యామ్ కట్టినారు. ప్రయోజనం ఉందండి. ఇప్పుడు ముదివేడు కడతా అనేది ఇది ఏం ప్రయోజనం? ఇది కేవలం పెద్దనీళ్ళకు మాత్రమే ప్రయోజనం, రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేదు. ఎందుకు
పెద్దిరెడ్డి వాళ్ళ మీదనే మీరు ఎందుకు ఎక్కువ అలిగేషన్? వాళ్ళు చేసేది ఏమండి శాండు, మైను, అటువంటి వైను, అటువంటి మొత్తం వాళ్ళు ఏం దోపిడీ అంటే ఏముందండి, మొత్తం అంత దోపిడీ చేస్తున్నది ఈ రాయలసీమలో, దోపిడీ చేస్తున్నది వాళ్ళే. నేనేదో పవర్ఫుల్ లీడర్స్ ఉన్నాను అనుకుంటాను రాయలసీమలో, వీళ్ళే మాకు పెద్ద డమ్మి. ఈ డమ్మి వాళ్ళ కింద పని చేస్తానంటే వాళ్ళంత డమ్మి. నేను ఇలా పవర్ఫుల్ పాలిటిక్స్ లీడర్స్ ఉన్నారు అనుకోండి, అసలు టోటల్ అసలు వైసీపీ ఫ్లాప్ లీడర్స్. ఎందుకు పెద్దిరెడ్డి వాళ్ళతోనే? పెద్దిరెడ్డి ఒక డమ్మి అండి, పెద్దిరెడ్డి కింద పని చేస్తారంటే వాళ్ళు. గారు ఒక్క నిమిషం, మీరు ఇంతకు ముందు పెద్దిరెడ్డితో కలిసి పని చేయలేదా? అవునండి, పెద్దిరెడ్డితో కలిసి మేము కూడా పని చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసినాము. వాళ్ళ కమిటీ మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఏదో డెవలప్ చేసినాడు, బాగా అభివృద్ధి చేసినాడు. గతంలో వలసపోయిన రైతులు కూడా తిరిగి మళ్ళీ గ్రామాల్లో చేరుకున్నారు. అట్లా డెవలప్ చేస్తారని ఎక్కడో ఒక నమ్మకంతో మేము జగన్ వెంట నడిచినామండి. పెద్దిరెడ్డి వాళ్ళంటే ఎందుకు నడుస్తాం మేము? అసలు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కోన్ అంటే వైసీపీ పార్టీలో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు సార్. అయ్యో, ఇప్పుడు వాళ్ళపైన పెద్దగా ఇప్పుడు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు నీలం సంజీవరెడ్డి కానీ, దామోదర్ సంజీవరెడ్డి కానీ, కాసు బ్రహ్మానందరెడ్డి కానీ, బోను వెంకటరామరెడ్డి కానీ, బెజవాడ గోపాలరెడ్డి కానీ, దామోదర్ సంజీవులు అంటే వారు కూడా మా టీఎన్ నాగిరెడ్డి దగ్గర శిశువర్గం చేసిన వాళ్ళే. మా టీఎన్ వీళ్ళే పెద్ద పుట్టికలు అనేది కదా. ఇంతకుముందు గతంలో బాగా పనిచేశారు. ఇప్పుడు టీఎన్ వాళ్ళు ఉన్నారు, కల్చర్లో ఉన్నారు, నల్లారు ఉన్నారు, రెడ్డి వారు ఉన్నారు. వీళ్ళు బాగు తరాల వాళ్ళు జ్ఞాపకించుకుంటారు, నెమ్మది వేసుకుంటారు. రాజకీయం అంటే ఇలా ఉంటుందనేసి నెమ్మది వేసుకుంటారు. అంతేగాని ఇప్పుడున్న రాజకీయాలు ఏంటంటే ఇసుక దోసుకుపోయేదే, ల్యాండ్ దోసుకుపోయేది, లాస్ట్ డీకేట్ భూములు ఎస్సీ వాళ్ళు కూడా దోచేస్తున్నారంటే వీళ్ళే రాజకీయాలు చేయటం అంటే 1000 ఎకరాలు దోచుకోబోతున్నారు వీళ్ళు. ఇప్పుడు పీటీఎంలో మైసూరు జమీందారు లేదా భూమి ఉందంట 1000 ఎకరాలేమో, అది కూడా వాళ్ళు దోచేసినారండి వాళ్ళు. ఏంటి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? పక్కా చూపిస్తామండి. కొండేడి గారు నేను సీరియస్ గా ఇప్పుడు రమ్మనండి, మీ మూలంగా తెలియజేస్తున్నా. ఒక్క విషయం నేను ఇంతకు ముందు కూడా మీ దగ్గర అడిగాను సార్, మీరు ఏదైనా అలిగేషన్ చేస్తే మీ దగ్గర ఆధారాలు ఉంటాయని అలిగేట్ చేయాలి. అవునవును, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? అవును, పక్కా చూపిస్తాండి. గతంలో రైతులు చేసుకుంటున్నారు మైసూరు జమీందారు ఆస్తులు, పీటీ మండలంలో ఉండేది మాత్రం కరెక్టే. అవి ఇంతకుముందు అంతా రైతులు పనిచేసుకుంటా ఉన్నారు. ఎవరెవరు భూములు 4 ఎకరాలు 5 ఎకరాలు. ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నా మీరే ఒకసారి సర్వే చేయండి. 1000-1500 ఎకరాలు ఎవరు కబ్జా చేసినారు సార్? మీరు ఈ అలిగేషన్ మీద నేను మీతో పాటు వస్తా, ఎక్కడ ఉన్నది చెప్తే నేను ప్రజలకు తెలియదు. ఇప్పుడు నేను రమ్మంటే ఇంకా నేను 10 రోజుల్లో రాండి, మీరు సయాన్ని మీకు ఆ భూముల దగ్గర మీరు నిలబడకుండా కూడా చూపిస్తాను. నేను ఏం భయపడాల్సిన 10-15 డేస్ వెయిట్ అండ్ సీ. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో విజయవాడ నుంచి పట్టిసీమ కట్టి రాయలసీమకి నీళ్ళు తెచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్షనిజం అనేది మాపాలి, ఫ్యాక్షనిజం అనేది తీసేసేయాలి. నీళ్ళు ఇస్తే ఎక్కడెక్కడ సేద్యం చేసుకుంటే ఎక్కడ ఎవరు పనులు వాళ్ళు ఉంటారు. ఫ్యాక్షనిజం అనేది ఒక కియా ఫ్యాక్టరీ తెచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయలేదని మీరు అంటున్నారు. అవును, ఏం తెచ్చినారు వాళ్ళు ప్రూఫ్ చెప్పమండి. గతంలో కియా తెచ్చినారు, అటువంటి అమర్ రాజా కానీ, అటువంటి ఓరవకల్ ఇండస్ట్రీ కానీ, ఓరవకల్ ఎయిర్పోర్ట్ కానీ, అది ఎమ్మిగనూరు పట్టు పరిశ్రమ కానీ, ఈ శ్రీ సిటీ కానీ, ఇలాంటివి ఎన్నో చేశారు కదా చంద్రబాబు. మన ముందు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు మనకు కనపడడం మీద అంటే దానికి అర్థం ఉంది. కనపడుతున్నాయి. వీళ్ళు ఏం తెచ్చినారో చెప్పనండి. ఇప్పుడు అనంతపురంలో ఏం తెచ్చినారు, కర్నూలు ఏం తెచ్చినారు, కడపలో ఏం తెచ్చినారు, చిత్తూరు చూపించమనండి. అన్ని చేసిందంతా ఓడగొట్టారు. ఎవరికి? చంద్రబాబు. అంటే దానిపైన ఇంకా మెరుగు చూస్తారని కొన్ని దాని కింద ప్రజల అభిప్రాయంతో ఓటేశారు. కానీ ఇంత ఘోరంగా వైఫల్యం చెందుతారనుకుంటే ఎందుకు వస్తారండి? ఎవరు సహకరిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగా విజన్ ఉన్న నాయకుడు అని అర్థమవుతుంది. ఇప్పుడు జిల్లా నాయకులు కూడా దోసిపోతున్నారండి. ఇప్పుడు నల్లారి ఫ్యామిలీ, కిషోర్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ కూడా ఎవరు రేర్ అండి. అట్లాంటి అంత నిజాయితీగా ఉండే రాజకీయాల్లో ఉండాలి కూడా చాలా రేర్. మీరు ఇంత అనర్గళంగా ఇంత సబ్జెక్టు పెట్టుకొని ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అండి? కాలమే నిర్ణయిస్తుందండి ఎందుకు సైలెంట్ ఉన్నాము, ఎందుకు ముందడుగు వేయలేదు అనేది కాలమే నిర్ణయిస్తుంది. రియల్ మాత్రం మేము ఈ తంబలపల్లిలో చూడు, పేదరికం అనేది చాలా ఘోరంగా ఉంది. పేదరికం అనేది క్యాన్సర్, గుండె జబ్బు కన్నా ప్రమాదకరమైనది. ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీన్ని ఎలా రూపుమాపుతారు? ఇప్పుడు చూడండి, ఒక పేదవాడు ఒక పిల్లవాడిని మంచి స్కూల్లో చదివించుకోలేకటము అది ఓ పెద్ద వ్యాధే. ఒక ఆరోగ్యపరంగా లేనోడు ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకోలేకపోవడం, డబ్బు లేకపోవడం కూడా అది కూడా ఒక పెద్ద వ్యాధే. అన్నిటిపైన పెద్ద వ్యాధి ఏమంటే పేదరికమే అంట. నేను పేదరికాన్ని నిర్మూలించాలంటే ఈ ప్రాంతంలో వాటర్ సోర్సెస్ డెవలప్ చేయాలి. వాటర్ సోర్సెస్ డెవలప్ చేసిన తర్వాత మొత్తం వ్యవసాయ పరంగా ఎప్పుడు అభివృద్ధి చెందుతారో రైతు, అప్పుడు ఈ పేదరికం అనేది రూపుమాపుతా. ఇప్పుడు మా ప్రాంతంలో కరిపల్లి ఇప్పుడు ఏముంది అండి, టమాటా ఉంది, రేషం ఉంది, వేరుశెనగ ఉంది. అసలు వేరుశెనగ పండించడమే లేదు రైతులు, అంతా బ్యాక్వర్డ్ బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా మనము ఇప్పుడు వాటర్ సోర్సెస్ బాగా వచ్చి నిజంగా వాటర్ వస్తున్నాయని నమ్మకం ఉంటే అంత వ్యవసాయ పరంగా దిగితే వ్యవసాయం రాజే, రైతే రాజండి. ఇప్పుడు గతంలో కూడా చూడండి, మీరు అసలు నార్త్ ఇండియాలో చూడండి రైతులు ఎంత బలంగా ఉంటారో. సార్ ఈ విషయం చెప్పండి, తంబాలపల్లిలో టికెట్ ఆశించే వాళ్ళు మీరు కూడా ఒకరు.
అని మాకు సమాచారం అండి. అవునవును. ఎంతవరకు ఇది మీకు ఒకవేళ టికెట్ ఇస్తే తంబాలపల్లిని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రాజకీయంగా ప్రతి ఒక్కరు ఆశించటము వాస్తవమే, నేనేం కాదనడంలే. ఎవరో డబ్బు ఉంది రాజకీయం తెలియదు కదా, ప్రతి ఒక్కటి ఒక కమిట్మెంట్తో ముందుకు పోవాలా, కార్యకర్తలు కాపాడుకుంటూ ముందుకు పోవాలా. ఏది ఇప్పుడు వచ్చి సీజన్లో మాదిరి ఇప్పుడు వచ్చేసి రాజకీయం చేసి మళ్ళీ అమెరికానో బొంబాయి హైదరాబాద్ వాళ్ళకి కాదు కావాల్సింది. రియల్గా ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతూ ప్రజలు చైతన్యపరుస్తూ ప్రజల కష్టాలు చూస్తూ ముందుకు సాగాలండి. ప్రతి ఒక్కరు రాజకీయం అంటే ఇప్పుడు నాకు ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు బూచిపల్లి నుంచి పాపేపల్లి వరకు అన్ని మండలాల టోటల్ ఐడియా వచ్చేసింది నాకు. ఏ గ్రామంలో ఏ విలేజ్లో ఎవరు బలమైన నాయకులు ఎవరైతే బాగా మన రాజకీయంగా చైతన్యవంతపరిచి ఆ కార్యకర్తలు మొబలైజ్ చేసి ప్రతి ఒక్క బూత్ దగ్గర నిలబడి ఇప్పుడు జరుగుతున్నది మామూలుగా కాదండి. అసలు హరాస్మెంట్ అంటే అట్లా హరాస్మెంట్ కాదు. ఎవరికంటే వాళ్ళకి టికెట్ ఇచ్చేది మాత్రం హైకమాండ్ కూడా గమనించి ఆచితూ చేసి అడుగులేస్తుంది తంబాలపల్లి విషయంలో. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నదంతా గూండా దొంగల రాజ్యం ఇక్కడ జరుగుతున్నది. నిజంగా డెమోక్రసీ అనేది తంబాలపల్లి లేదు. సార్ మీ మీద ఒక చిన్న అలిగేషన్ వచ్చింది. చెప్పండి. వచ్చింది ఇది మిమ్మల్ని నేను అడగాలని చెప్పని ఈరోజు వచ్చాను నేను. మీరు ఒక ల్యాండ్ విషయంలో మిథునుడితో చేతులు కలిపారు, అందుకని కొన్నిటి సైలెంట్ అయిపోయినాడని చెప్పని ఒక టాక్ ఉంది. ఇది ఎంతవరకు నిజం? నేను ఎలాంటి వాను కొంతమంది నాకు ప్రత్యర్థులు చేయొచ్చు. నేను కమిట్మెంట్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే నేను ఎలాంటి వానో జనానికి బాగా తెలుసు. మీకన్నా మిమ్మల్ని మీకు చెప్పిన వాళ్ళకల్లా జనానికి బాగా తెలుసు కొండెడ్డి ఎలాంటి వాడని. ఆ పార్టీకి నమ్మకంగా ఉంటాడు. మాట ఇస్తే డబ్బు కంట ల్యాండ్ కంట అట్లా బెండ్ అయ్యే వ్యక్తి కాదు కొండెడ్డి. నీతి నిజాయితీ కోసం కిషోర్ కుమార్ రెడ్డికి వదిలిన బాణాన్ని నేను, ఈ అన్నమయ్య జిల్లాలో కిషోర్ కుమార్ రెడ్డి వదిలిన బాణాన్ని నేను. ఓకే సార్, నిప్పులు ఏంటో పొగ రాదు అంటారు. దీన్ని ఏం మీరు సమర్థిస్తారా? అసలు మీరు కలవలేదు మిథున్ రెడ్డిని? నాకేం సంబంధం అండి మిథున్ రెడ్డి కలిసి ఎవరో ప్రూఫ్ చేయమనండి. కలవను, అట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదండి. నేను ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి శిశుని. అసలు మిథున్ రెడ్డి ఎవరు నథింగ్.